అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుగారు, అక్టోబర్ నెలలో ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. అక్టోబర్ మాసం, ఇప్పుడు అక్టోబర్ మాసం అనేటప్పటికి ఏంటంటే సంవత్సరం మొత్తంలో నుండి అక్టోబర్ మాసం అనేది ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఋతువులు మారుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎండాకాలం నుంచి వర్షాకాలం, వర్షాకాలం నుంచి శీతాకాలం, ఎలా అయితే మనకు ఋతువులు ఉన్నాయో ఈ ఋతువులు మారేటువంటి కాలం వచ్చేసి అక్టోబర్ నెలను మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ అక్టోబర్ మాసం ఏదైతే ఉందో ఈ అక్టోబర్ మాసంలో ప్రత్యేకతలు చాలా ఉంటాయి. దసరా మూమెంట్ వస్తుంది, అంటే ఒక్కొక్క మాసాన్ని బట్టి ఉంటుంది, కానీ అక్టోబర్ మాసంలో మేజర్ దసరా అనేది ఉంటుంది. అలానే ఈ అక్టోబర్ మాసంలో మేజర్గా గ్రహణాలు ఉన్నాయి, రెండు సూర్యగ్రహణము చంద్రగ్రహణము రెండు ఉన్నాయన్నమాట. 2వ తారీఖు అమావాస్య రోజు సూర్యగ్రహణం ఉంది. ఇదే మనకి 17వ తారీఖు 18వ తారీఖు మధ్యలో వచ్చేటువంటి రోజున పౌర్ణమి వస్తుంది. ఈ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఉంది. ఈ గ్రహణాలు మనకి ఇండియాలో కనిపించకపోయినప్పటికీ కూడాను ఈ గ్రహణ దానాలు, గ్రహణ ఆచారాలు, గ్రహణ పద్ధతులు ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించాలి. ఇవి పాటిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఇకపోతే మనము రాశుల గురించి అయితే మొదటిగా మనము మేషరాశి గురించి మనము మాట్లాడుకుందాము. ఎందుకంటే మేషరాశి వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి అన్నీ కూడా ఈ మాసంలో ముందుకెళ్ళేటువంటి అవకాశం చాలా ఉందన్నమాట. అలానే మేషరాశికి అదృష్టం ఇచ్చే గ్రహాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే 2వ ఇంట్లో గురువు, 6వ ఇంట్లో కేతువు, 11వ స్థానంలో శని. ఈ మూడు కూడా ఈ ఒక మాసంలో మేషరాశి వాళ్ళకి శుభదాయకం అని చెప్పొచ్చు. కామన్గా 11వ ఇంట్లో శని ఉండడం వల్ల ఏంటంటే ఆర్థికంగా నష్టాలు, అలానే చేసుకున్నటువంటి బిజినెస్లు కావచ్చు, జాబ్ కావచ్చు కొలాప్స్ అవ్వటము, వెనకబడి ఉండటము ఏదైతే ఉంటుందో అంతా కూడా కోల్పోవటం. ఏదైతే మనం చేయాలనుకుంటామో అంతా 1కి 2-3 సార్లు చేసినా కూడా ముందుకు వెళ్ళలేకపోవడం అనేది మేషరాశి వాళ్ళకి మొదటి నుంచి చూస్తూ ఉన్నాము కొంతకాలం నుంచి. కాకపోతే ఈ అక్టోబర్ మాసంలో మేషరాశికి ఏమవుతుందంటే గురువు అనే అతను 2వ ఇంట్లో మంచి స్థానంలో ఉన్నాడు. ఈ గురు బలం అనేది పూర్తిగా మేషరాశికి సుసంపన్నంగా ఉంటుందన్నమాట. అంటే పూర్తి ఒక 360 డిగ్రీలటువంటి డిగ్రీస్ ఉన్న పవర్ కూడాను మేషరాశి వాళ్ళకి బాగా చూపిస్తుంది. అందువలన మేషరాశి ఈ యొక్క అక్టోబర్ మాసంలో మేషరాశి వాళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏది గ్రహరీత్యా మనము చెప్పుకున్నట్టయితే ఇక వాళ్ళు పర్సనల్గా హారోస్కోప్ చూడాలి మేషరాశి వాళ్ళకి నాకు లేదులే అనుకుంటే వాళ్ళు ఏదైనా గురుగారి చూపించుకొని వాళ్ళ పర్సనల్ హారోస్కోప్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే చూపించుకోవచ్చు. కానీ కామన్గా మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఈ అక్టోబర్ మాసంలో బాగుందని మనము చెప్పుకోవచ్చు. అలానే అక్టోబర్ మాసంలో ఏదైతే ఉందో ఈ మేషరాశి వాళ్ళకి సివిల్ కాంట్రాక్ట్స్ చేస్తారు కదా, ఈ సివిల్ కాంట్రాక్ట్స్ కానివ్వండి, సిమెంటు, ఇనుము, ఇసుక, బిల్డర్సు, కన్స్ట్రక్షన్ సైడు వెళ్ళిన వాళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్ళేటువంటి పొజిషన్ చేంజ్ అయ్యేటువంటిదిగా ఉంటుందన్నమాట. ఎవరైనా డబ్బులు వీళ్ళకి ఇవ్వాలి అనుకుంటే కనుక కొంతమేర లేట్ అవుతుంది. వీళ్ళ చేతి నుంచి డబ్బు అనేది ఎదుటి వాళ్ళకి ఇవ్వకపోవటం మంచిది. ఈ మేషరాశి వాళ్ళకి అక్టోబర్ మాసం మొత్తం కూడా డబ్బు ఇవ్వకపోవటం మంచిది ఎదుటి వాళ్ళకి. వీళ్ళకి ఏమైనా రావాలి అనుకుంటే కూడా కొంతమేర లేట్ అయ్యేటువంటి ఇదైతే ఉన్నది. కానీ వీళ్ళు ఫైనాన్షియల్గా స్టెబుల్గా ఉంటారు, వీళ్ళు ఇబ్బంది పడేలా అయితే ఏముండదు. ఇది ఒక మేషరాశి వాళ్ళ ఒక అదృష్టం అనేది ఫైనాన్షియల్గా ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి మేషరాశి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కామన్గా ఇంతకుముందు ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి కామన్గా ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, హెడేక్ రావడము, బ్యాక్ పెయిన్, ఇప్పటి వరకు వీళ్ళు చూసింది శని ప్రభావం వలన వీళ్ళకి ఇలాంటి ఉండేదన్నమాట. ఇలానే ఇంట్లో కూడా వీళ్ళకి అశాంతి ఉంటుంది ఇంతమేర. ఇప్పుడు కొంతకాలంగా చూసినప్పుడు ఏమైందంటే మేషరాశి వాళ్ళకి ఇంట్లో అశాంతి, లేకపోతే మనశ్శాంతి లేకపోవటం, ఏదో గొడవలు ఊరికనే మాట్లాడితే గొడవలు రావటము, చికాకు ఇవన్నీ ఉండేవి. ఈ మాసం వచ్చేటప్పటికి కొంతమేర అవి తగ్గుతాయని చెప్పొచ్చు. ఎందుకంటే గురుబలం ఉంటుంది, కేతువు కూడా వీళ్ళకి మంచి చేస్తాడు. అందువల్ల 2 గ్రహాలు కూడా వీళ్ళకి మంచి చేసే ఉన్నాయి. కాబట్టి శని ప్రభావం ఉన్నప్పటికి కూడాను వీళ్ళకి మంచి చేసే గ్రహాలు ఎక్కువ చూపిస్తున్నాయి. కాబట్టి ఆ ప్రభావం అనేది వీళ్ళ మీద ఎక్కువ కనిపించట్లేదు అనమాట. అలానే వీళ్ళకి ఎడ్యుకేషన్, చదువు పరంగా ఎవరైనా ప్లాన్ చేస్తుంటే ఎగ్జామ్స్ కానివ్వండి, వేరే విదేశాలకి వెళ్ళేది వాటి ప్లాన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వీళ్ళు విష్ణు ఆలయానికి వెళ్ళి కనుక వీళ్ళు ప్రదక్షిణ కానీ, లేకపోతే అక్కడ ఏదో నైవేద్యం కానీ, శనగల నైవేద్యం కానీ, లేదా వడపప్పు ఇట్లా చేసినవి ఉంటాయి కదా గుడాలు అంటారు, అట్లా ఏమన్నా నైవేద్యం పెట్టేస్తే కూడా వీళ్ళకి మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు ఈ మాసం మొత్తం కూడా శనీశ్వరునికి
పూజించుకోవడం కానీ, శనీశ్వరునికి అభిషేకం చేయడం కానీ, ఓం నమో శనీశ్వరాయ అని ఒక నామాన్ని వీళ్ళు జపం చేయడం కానీ 108 టైమ్స్ ప్రతిరోజు వీళ్ళు జపం చేయడం వల్ల కానీ వీళ్ళకి అత్యంత మంచి జరిగేటువంటి అవకాశం అయితే ఎక్కువ మేర కనిపిస్తూ ఉంది వీళ్ళలోనూ. అలానే వీళ్ళు ఏదైనా అమ్మవారి టెంపుల్కి వెళ్ళినా కూడా వీళ్ళకి మంచి ఫలితం కనిపిస్తూ ఉంది. అలానే ఈ మేషరాశి వాళ్ళు ప్రత్యేకంగా ఏదైనా అమ్మవారి టెంపుల్లో ప్రసిద్ధి చెందినటువంటి టెంపుల్స్లోకి వెళ్ళేసి అమ్మవారి కుంకుమ అర్చన చేపించినా కూడా మంచి ఫలితం ఉంటుంది. అసలు ఇవన్నీ చేయలేకపోయినా కూడా మనము ఇంట్లో ఉండేసి కన్యూమర్ నెంబర్ అని ఉంటుంది. మనకి న్యూమరాలజీ ద్వారా కొన్ని వేదాల నుంచి వచ్చినటువంటి నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ కూడా వీళ్ళలో కొన్ని నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఈ 6 నెంబర్లు వీళ్ళు పఠించినా సరే డైలీ, ఇప్పుడు ప్రతిరోజు మనము స్నానం చేసేయాలి, ఆచరించుకోవాలి, ఒక మంత్రం చదవాలంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు మంత్రం అంటే శ్లోకం అంటే ఓం శనీశ్వరాయ అని చదువుకోవచ్చు. కానీ ఏంటంటే కొంతమంది చదవలేనటువంటి వాళ్ళు పర్సన్స్ ఉంటారు, కొంచెం అనుమానం ఉంటుంది. ఓకే, మనము స్నానం చేయలేదు, శుభ్రత లేదు, మనం చదవగొడలేమో, కొంతమంది బయటకు వెళ్ళే పరిస్థితి ఉండదు, చదవలేదేమో అని ఉంటుంది. అలాంటి వాళ్ళు అందరూ కూడా ఏ ఆచరణ లేకుండా నెంబర్స్ అయితే మనం చదువుకోవచ్చు. అలా చదువుకోవాలంటే కూడా నెంబర్స్ వీళ్ళకి 887563 887563 అనే ఒక నెంబర్ని కనుక వీళ్ళు ప్రతినిత్యం కూడా ఏ టైం అయినా ఎలాంటి పొజిషన్లో అయినా వీళ్ళు చదువుకోవచ్చు. స్థానం ఆచరించకపోయినా, టిఫిన్ చేసినా చేయకపోయినా, ఇలాంటి మైండ్ సెట్ కొంచెం కూల్గా లేకున్నా, ఏదైనా పని కోసం ముందుకు వెళ్ళాలన్నా ఈ శని ప్రభావం వీళ్ళ మీద ఉంది. కాబట్టి ఇలాంటి నెంబర్ కనుక వీళ్ళు ప్రతినిత్యం కనుక వీళ్ళు జపం చేయగలిగితే ప్రతినిత్యం కూడా 123 సార్లు జపం చేయాలి. నెంబర్ మొదలుపెట్టిన తర్వాత 120 సార్లు పూర్తి చేయాలి. అలా రోజు మొత్తంలో ఎన్నిసార్లు చేయొచ్చు. ఈ నెంబర్ని కనుక వీళ్ళు ప్రతినిత్యం కూడా జపం చేయగలిగితే వీళ్ళకి మరింత మంచి ఫలితాలు అనేది ముందుకు వెళ్ళచ్చు. అలానే వీళ్ళకి లేడీస్ ఎవరైతే స్త్రీలు ఉంటారో ఈ స్త్రీలు కూడా ఈ నెంబర్ని చేయొచ్చు, పఠించవచ్చు అనమాట. ప్రతిరోజు ఈ నెంబర్నైనా పఠించవచ్చు, లేదా ఓం నమో శనీశ్వరాయ నమః ఈ మంత్రాన్నైనా వీళ్ళు పఠించడం వల్ల వీళ్ళు అనుకున్నటువంటి కార్యాల్లో మరింత ముందుకెళ్ళేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తూ ఉంది. అలానే ఇది ప్రత్యేకించి ఎవరి గురించో ప్రత్యేకంగా ఒక పర్సన్ని తీసుకొని చెప్పేటువంటి నక్షత్రాలు ఇది కాదు. ఓవరాల్గా పరిస్థితి ప్రకారంగా ఆ మాసానికి సంబంధించినటువంటి హరోస్కోప్ ఇది. పర్సనల్గా హరోస్కోప్ కావాలంటే ఏదైనా మంచి గురువు గారి దగ్గరికి వెళ్ళేస్తే మనకున్నటువంటి లోపాలు, మనకున్నటువంటి దశలు వైజ్గా మనం ఏం పరిహారం ఇవ్వాలి, మనం కూడా మంచి చేయడానికి ఏది చేస్తే దానం చేస్తే మంచిగా ముందుకెళ్తామనేది గురువుగారి దగ్గరికి అయితే చెప్తారు. ఇది మనం ఓవరాల్గా చూసి చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది అక్టోబర్ మాసంలో మేషరాశి వాళ్ళ ఒక అదృష్టం. అక్టోబర్ నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్తే.